ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: రాజ్యాంగ 131వ సవరణ 2026 బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన 2026 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం. దేశ మహిళలు నాయకత్వం వహించేలా కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందనాధినియం బిల్లును తెస్తోందన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. కర్నూలు రహదారి ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. జనగణనలో భాగంగా చేపట్టే గృహగణనకు ప్రజలు సహకారం అందించాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. వార్తల వివరాలు. 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా లోక్సభలో రాజ్యాంగ 131వ సవరణ 2026 బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన 2026 బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ 2026 బిల్లును హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రతిపాదించారు. అనంతరం వీటిని సభలో ప్రవేశపెట్టేందుకు చర్చ చేపట్టారు. ఈ బిల్లులను వ్యతిరేకించిన విపక్షాలు ఓటింగుకు పట్టుబట్టగా అందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఓటింగ్ నిర్వహించగా బిల్లులను ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 251 ఓట్లు పోలయ్యాయి. 185 మంది దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మెజార్టీ సాధించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. వీటిపై లోక్సభలో చర్చ కొనసాగుతోంది. స్త్రీ శక్తిని గౌరవిస్తూ దేశ మహిళల నాయకత్వం వహించేలా కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందనాధినియం బిల్లును తెస్తోందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ఈరోజు స్పందించారు. చెస్ బోర్డు నుంచి ఒలింపిక్ క్రీడల వరకు భారతీయ మహిళలు దేశానికి స్ఫూర్తిని అందిస్తున్నారని తెలిపారు. ప్రతిభకు అవకాశం లభిస్తే మహిళలు నాయకత్వం వహిస్తారని, రాణిస్తారని, దేశాలకు స్ఫూర్తినిస్తారని చరిత్ర చెబుతోందని అన్నారు. ఈ స్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన అధినియం సవరణ బిల్లు 2026ను తీసుకొస్తోందని తెలిపారు. కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాతులకు 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. బొలెరో లారీ ఢీకొన్న ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకకు చెందిన వాహనం మంత్రాలయం దర్శనానికి వస్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని, 8 మంది మరణించారని అధికారులు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మన్నిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ప్రయాణికులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని అన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మత్స్యకారుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచామని, ఏడాదిలోనే 242 కోట్ల రూపాయలకు పైగా సాయం అందించామని వివరించారు. మత్స్యకారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మరపడవలకు డీజిల్పై లీటర్కు 9 రూపాయల రాయితీని అందిస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల భద్రత కోసం ట్రాన్స్పాండర్లు అమర్చడం, చేప పిల్లల విడుదల, లోతు సముద్రపు చేపల వేట పడవల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు, దిగుమతి కేంద్రాల నిర్మాణం ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని మంత్రి వివరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన పలు అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో విశ్వవిద్యాలయానికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ విస్తరణ, ఔషధ తయారీ, అభివృద్ధి కేంద్రం, డిఎండిసి స్థాపన, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో క్రీడా మైదానం అభివృద్ధి, పరిశోధన ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ల అభివృద్ధి వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని విద్యా, పరిశోధన సదుపాయాల పరంగా మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జనగణనలో భాగంగా చేపట్టే గృహగణనకు ప్రజలు సహకారం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జనగణన 2027లో భాగంగా ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన తన వివరాలను స్వీయ గణన ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3,255 బ్లాకుల్లో జనగణన కార్యక్రమం జరుగుతుందన్నారు. స్వీయ గణనలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చని మంత్రి పేర్కొంటూ, జనగణన 2026ని ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయ గణనని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు నేను మా కుటుంబాన్ని సంబంధించినటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది.
మే 1 నుంచి 30 వరకు కూడా కుటుంబంలోని అందరూ సభ్యుల యొక్క వివరాలను కూడా మన ఎన్యూమరేటర్ వచ్చి ఎన్యూమరేట్ చేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ఏ కుటుంబం కూడా ఈ జనగణనలో మిస్ కాకుండా ఉండేదానికి కూడా మనకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అధినియం గొప్ప నిర్ణయమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. మహిళా సాధికారత అనేది ఒక నినాదం కాదని దేశాభివృద్ధిలో అది ఒక భాగమని తెలిపారు. మహిళా బిల్లు ఆమోదంతో భారత్ ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తుందని తెలియజేస్తూ Party, as we know, is always behind women empowerment for giving women their justified and equal rights. So we are completely supporting this bill. And as far as delimitation is concerned, delimitation should not be linked with census. It should not be linked with the population. 50% uniform increase in seats for every state is the right way forward. And when the bill is placed in Parliament today, we will all know that there will be a uniform increase seats. అనంతపురం జిల్లాలో వారం రోజుల పాటు అగ్ని ప్రమాదాల నివారణ చర్యల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అనంతపురంలోని స్థానిక కళాశాలలో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చేయవలసిన ముఖ్యమైన పనులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని అరికట్టడానికి ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 8వ పోషణ పక్షోత్సవాలు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని 2492 అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు ఎలాంటి పోషకాహారాన్ని అందించాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయాలని తెలియజేస్తున్నారని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారులు షర్మిల తెలియజేస్తూ నా 2 పిల్లలు అంగన్వాడికి డైలీ వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారాన్ని డైలీ తింటారు. నెల నెల ఇచ్చే సరుకులు తినడం వల్ల మా పిల్లలు హెల్తీగా ఉండారు. వాళ్ళు ఇచ్చే సరుకులు నెల నెల ఫ్యామిలీలు అందరూ తినడం వల్ల హెల్తీగా ఉండారు. ఈ రోజు 8వ పక్వాడా అవేర్నెస్ కి పిలవడం జరిగింది. అంగన్వాడీ స్కూల్లో పిలిచి హెల్త్ గురించి, పౌష్టికాహారం గురించి సలహా ఇవ్వడం జరిగింది. దాన్ని పాటించడం జరుగుతుంది ఈ రోజు నుంచి. ఆ సలహాలను మహిళా సాధికారత అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన రైతులకు 24 నుంచి 48 గంటల్లోనే వారి బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ 131వ సవరణ 2026 బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన 2026 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం. దేశ మహిళలు నాయకత్వం వహించేలా కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన అధినియం బిల్లును తెస్తోందన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. కర్నూలు రహదారి ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. జనగణనలో భాగంగా చేపట్టే గృహగణనకు ప్రజలు సహకారం అందించాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.